ఫ్రెండ్స్ మీరు క్రోమ్లో ఒక సెట్టింగ్ ఆన్ చేసుకోండి. సెట్టింగ్ ఆన్ చేసుకున్న వెంటనే మీకు ఎవరైతే సబ్స్క్రైబ్స్ వస్తలేరో వాళ్ళకి కంపల్సరీ ఈ ట్రిక్ యూజ్ అవుతుంది అన్నమాట. ఎవరికైతే 10-20 సబ్స్క్రైబ్స్ ఉన్నారో వాళ్ళకి 1K 1 అవర్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ట్రిక్ చాలా యూస్ఫుల్ అన్నమాట. ఈ ట్రిక్ యూజ్ చేయండి. క్రోమ్లో వెళ్ళండి. క్రోమ్లో వెళ్ళి ఒక సెట్టింగ్ ఆన్ చేసుకోండి. ఆ సెట్టింగ్ ఆన్ చేసిన వెంటనే మీకు అనేది 1 అవర్ వితిన్ 1 అవర్లో మీకు 1K సబ్స్క్రైబ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఎలా అనేది మీకు ఇక్కడ చూపిస్తాను గాయ్స్. ఇక్కడ చూడండి, చూపిస్తాను వైటిస్ట్లో వేరే వాళ్ళ ఛానల్. సో ఈ ఛానల్ చూడండి. నేను ఇక్కడ ఆల్రెడీ నేను కూడా ట్రై చేస్తున్నాను. 36 సబ్స్క్రైబ్స్ ఉన్నారు గాయ్స్. ఇక్కడ చూడండి, మీకు కళ్ళ ముందర చూపిస్తున్నాను. 36 సబ్స్క్రైబ్స్ ఉన్నారు. సో నేను కూడా ట్రై చేస్తున్నా. ఇప్పుడే నాకు కూడా తెలిసింది కాబట్టి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అన్నట్టు గాయ్స్. ఇక్కడ చూడండి, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ షార్ట్కు ట్రిక్ ఉంది అండ్ లాంగ్ వీడియో కూడా ట్రిక్ ఉంది. ఏదైతే లాంగ్ వీడియో చేస్తున్న వాళ్ళు కూడా లాంగ్ వీడియో కాపీ చేసుకోవచ్చు, లేదా షార్ట్ వీడియో చేస్తున్న వాళ్ళు షార్ట్ వీడియో కాపీ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని షార్ట్సే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ షార్ట్స్కి ఏదైతే షార్ట్ ఉంటుందో ఒక షార్ట్ తీసుకుంటానట్టు. ఏదో ఒక షార్ట్ లైక్ ఇట్లా ఏదో ఒక షార్ట్ తీసుకొని మీరు ఇక్కడ షేర్ వీడియో ఉంది కదా, షేర్ వీడియో షేర్ చేస్తే ఇక్కడ కాపీ వస్తుంది. ఇక్కడ లైక్ ఇట్లా కాపీ వస్తుంది. సో ఇక్కడ కాపీ ఉంది కదా, కాపీ చేసుకోండి. సో ఇట్లా కాపీ చేసిన వెంటనే మీ షార్ట్ ఇక్కడ మీకు ఏం చూస్తున్నాను, ఓన్లీ షార్ట్ వీడియో కాపీ చేశాను అన్నట్టు. సో మీకు బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చి మీరు ఏం చేస్తారంటే ఈ ట్రిక్ కంపల్సరీ యూజ్ చేయండి. కంపల్సరీ అంటే కంపల్సరీ గాయ్స్. మీకు వితిన్ 1 అవర్లో 1K సబ్స్క్రైబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లేస్టోర్లో వెళ్ళిపోండి. మీకు ఇక్కడ ప్లేస్టోర్లో ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడనే మెయిన్ ఉంది. ఆల్మోస్ట్ అందరికీ క్రోమ్ బ్రౌజర్ ఉంటాయండి. ఇక్కడ మీకు వేరే క్రోమ్ బ్రౌజర్ చూపిస్తున్నాను. ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ చేసుకోండి. ఇక్కడ బ్రౌజర్ ఏంటంటే ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అని సర్చ్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ అనేది సర్చ్ చేస్తే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్స్ అయితే చాలా వస్తాయి. ఇక్కడ గూగుల్ క్రోమ్ ఉంది చూడండి. గూగుల్ క్రోమ్ ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంటుంది మీకు అది ఆల్రెడీ. సో ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే గాయ్స్ ఇక్కడ చూడండి. సో లైక్ ఇట్లా ఇక్కడ క్రోమ్ డే ఉంది అండ్ ఇక్కడ క్రోమ్ బేటా ఉంది. సో ఈ క్రోమ్ బేటా అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఈ క్రోమ్ బేటా అనేది ఇన్స్టాల్ చేసుకోండి. సో నీకు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అన్నట్టు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్రోమ్ బేటా అనేది ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే గాయ్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఉంటాయి కదా, అందులో ఓపెన్ చేయకండి. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇన్స్టాల్ చేశానో దీనికి ఆల్రెడీ ఇక్కడ నేను లాగిన్ చేసుకుంటున్నాను. వేరే ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఇక్కడ నేను సబ్మిట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓకే చేస్తున్నాను. సో ఇట్లా ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఏసైమిన్ పెట్టండి. ఏసైమిన్ పెట్టేస్తే ఓకే అయిపోతుంది గాయ్స్. ఇక్కడ గాట్ ఇట్ అని పెట్టండి. సో గాట్ ఇట్ పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గాయ్స్ ఇక్కడ చూడండి, సర్చ్ బార్లో సర్చ్ ఏం చేస్తారంటే నేమ్ స్పెల్లింగ్ ఇక్కడ చూడండి, నేమ్ టూల్స్ ఇంతే సర్చ్ చేయండి. నేమ్ టూల్స్ సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ వన్ ఏమొస్తుంది, నేమ్ టూల్స్ యూట్యూబ్ వస్తుంది. ఈ ఫస్ట్ వన్ది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ది ఏం కనిపిస్తుందండి, ఫ్రీ యూట్యూబ్ బ్యాక్ లింక్ జనరేటర్ కనిపిస్తుంది. క్వాలిటీ వీడియో బ్యాక్ లింక్ అంట. సో ఏదైతే లాంగ్ వీడియో తీస్తారో ఇక్కడ క్వాలిటీ వీడియో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తున్నా అండి, ఎవరైతే కొత్త క్రియేటర్స్ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి ఉంటారు కదా, క్వాలిటీలో వీడియో అప్లోడ్ చేయండి ఇక్కడ చెప్తుంది అన్నమాట. ఎవరైతే కొత్త ఛానల్ పెట్టి మంచిగా క్వాలిటీలో అప్లోడ్ చేస్తారో అది ఇక్కడ ట్రిక్ వర్క్ అవుతుంది అన్నమాట. లేకుంటే వర్క్ కాదు. మంచిగా క్వాలిటీలో వీడియోస్ అప్లోడ్ చేసి మీరు ఇక్కడ అది లింక్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయాలన్నట్టు. అది పేస్ట్ చేసిన వెంటనే మీ ఛానల్లో సబ్స్క్రైబ్స్ లేకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్స్ అవుతారన్నమాట. అది ఇక్కడ లాంగ్ వీడియో అని చెప్తుంది. ఇక్కడ ఫ్రీ యూట్యూబ్ ఫ్రీ వీడియో బ్యాక్ లింక్ జనరేటర్ అంట, క్వాలిటీ వీడియో అని చెప్తుంది ఇక్కడ. సో మీకు క్వాలిటీ వీడియో. ఇక్కడ సెకండ్ వన్ ఏం కనిపిస్తుంది, ఇక్కడ సెకండ్ వన్. సో ఇక్కడ చూడవచ్చు సెకండ్ వన్ ఫ్రీ యూట్యూబ్ షార్ట్స్ బ్యాక్ లింక్ అంట, జనరేటర్ క్వాలిటీ బ్యాక్ లింక్ అంట. సో ఇక్కడ మనకు షార్ట్ వీడియో ఇప్పుడు ఎందాక కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ కాపీ. సో ఇక్కడ సెకండ్ వన్ది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏమని కనిపిస్తుంది, ఇక్కడ మనకు ఏం కనిపిస్తుందండి, షార్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది అండ్ లాంగ్ వీడియో. క్వాలిటీలో కాపీ చేసుకొని లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ లాంగ్ అండ్ ఇక్కడ షార్ట్. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇక్కడ షార్ట్ వీడియోకి ఒక వేసుకోండి. షార్ట్ వీడియోకి ఒక వేసుకుంటే గాయ్స్ ఇక్కడ చూడండి, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏం ఇస్తారంటే ఇక్కడ మీ కేటగిరీ ఏంటి, వ్లాగింగా, కుకింగ్గా, సంథింగ్. ఇక్కడ ఓన్లీ సంథింగ్ మీకు ఇక్కడ ఏం సర్చ్ చేస్తున్నాను, మై ఫస్ట్ వ్లాగ్ ఇంతే సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ టైప్ ఎనీ వర్డ్ సర్చ్ సిఓ టూల్స్ అంట. సో ఇక్కడ
ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ బ్యాక్ లింక్ జనరేటర్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే కాపీ చేసుకున్న లింక్ ఉంటుంది కదా షార్ట్, ఇక్కడ ఓన్లీ షార్ట్ వీడియో అయితే చూపిస్తున్నా. లాంగ్ వీడియో అయితే ఇందాక ఇక్కడ పైన లింక్ ఉంది చెప్పాను కదా, అది పైనది క్లిక్ చేస్తే మీకు లాంగ్ వీడియో బెస్ట్ క్వాలిటీలో లింక్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ మనకు ఓన్లీ యూట్యూబ్ షార్ట్ బ్యాక్ లింక్ జనరేటర్ అని కనిపిస్తుంది. ఆ జనరేటర్కు ఇక్కడ మనం ఓకే వేసుకొని, ఓకే వేసిన తర్వాత మీరు ఇక్కడ లాగి వాడితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సబ్మిట్ చేయండి. ఈ షార్ట్ వీడియోది అన్నమాట, లాంగ్ వీడియోది కాదు, ఇక్కడ షార్ట్ వీడియో. ఇక్కడ సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసిన వెంటనే 1 క్లిక్లోనే మనకి ఇక్కడ మన లింక్ అనేది ఇందులో వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ గ్రూప్లో వెళ్ళిపోతుంది. ఎంత ఉన్నాయండి గ్రూప్స్ ఇక్కడ చూడండి, చాలా గ్రూప్స్ ఉన్నాయి గాయస్. ఇక్కడ చూడొచ్చు 99 గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్లో 100-200 సబ్స్క్రైబ్స్ ఉంటారు. వాళ్ళ గ్రూప్లో మన వీళ్ళు కంపల్సరీ షేర్ చేస్తారంట, షార్ట్ వీడియో షేర్ చేస్తారు. షేర్ చేసిన వెంటనే మనకు వాళ్ళు సబ్స్క్రైబ్స్ 1 అవర్లో 1K సబ్స్క్రైబ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గాయస్. ఇక్కడ చూడండి మన అయితే ఇక్కడ వెళ్తుంది కంపల్సరీ గాయస్. ఇక్కడ చూడండి ఎక్కడైనా వెళ్తుంది. అంటే అందులో లింక్ వెళ్ళిన తర్వాత మీకు సబ్స్క్రైబ్స్ వితిన్ 1 అవర్లో సబ్స్క్రైబ్స్ పెరుగుతారన్నమాట. కంపల్సరీ వాళ్ళు మనకు సబ్స్క్రైబ్స్ ఎవరైతే రారో మన వీడియో వాచ్ చేసి మనకు వీడియో ఇట్లా మంచిగా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్స్ అండ్ కామెంట్ చేస్తారన్నమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలా మీరు లింక్ 1 క్లిక్లోనే పేస్ట్ చేసి అప్లోడ్ చేసేయండి, ఇందులో షేర్ చేసేయండి. లింక్ షేర్ చేసిన వెంటనే మీకు 1 అవర్ 2 అవర్స్లో మీకు సబ్స్క్రైబ్స్ పెరుగుతూ ఉంటారు. కంపల్సరీ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇలా మీరు కంపల్సరీ పెంచుకోండి. అండ్ సబ్స్క్రైబ్స్ రాని వాళ్ళు కంపల్సరీ ఇలా ట్రిక్ వాడుకోండి అనమాట. గైస్ మీకు అర్థమైతే అనుకుంటా. ఇలా సబ్స్క్రైబ్స్ రాని వాళ్ళు అయితే కంపల్సరీ ఇలా లింక్ పేస్ట్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ అనేది వేరే క్రోమ్ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకోండి. అలా డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మనం ఉన్న క్రోమ్ బ్రౌజర్లో చేయకండి. ఈ వేరే క్రోమ్ బ్రౌజర్ ఇందాక చెప్పాను కదా, అందులో మీరు యూజ్ చేయండి అనమాట. అర్థమైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థమైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ అయితే. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇది సెకండ్ ఛానల్ సన్నీ డే. ఫస్ట్ ఛానల్లో నేనైతే ఎవరికైతే ప్రమోట్ చేస్తున్నానో కంపల్సరీ నాకు కామెంట్ సబ్స్క్రైబ్ లైక్ ఇస్తున్నారో వాళ్ళకైతే కంపల్సరీ నేను ప్రమోట్ చేస్తున్నాను. ఇందులో కూడా నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇందులో కూడా మీకు ప్రమోట్ చేస్తాను అనమాట. ఎవరైతే కామెంట్ విన్నర్ అవుతారో కమ్యూనిటీ పోస్ట్లో వాళ్ళకు ప్రమోట్ చేస్తున్నాను అనమాట. గైస్ మీకు అర్థమైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ వాచింగ్.